మనం చేసే వంటలు మనం తినడమే కాదు, నలుగురికి తినిపించి వాళ్ళు మన వంటని పొగిడితే అప్పుడు వస్తుంది అసలైన కిక్. ఆ టైంలో అనిపిస్తుంది ఈ వంటల్ని, రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలి అని. అప్పుడు మీకు రావాల్సిన మొదటి ఆలోచన మరి 6 వంటలు చేద్దాంలో పార్టిసిపేట్ చేయడం. అయితే మా షోలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. తేజ గారు హిందూపూర్ నుంచి వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ తేజ గారు. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థాంక్యూ మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్. సో ఏంటండి హిందూపూర్ ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు హిందూపూర్లో? హిందూపూర్లోనే ఉండేదాన్ని. మ్యారేజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్కి వచ్చారా? సో మీరు పుట్టింది పెరిగిందంతా అక్కడ? అంతా అక్కడ చదువుకుంది అంతా. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి? హైదరాబాద్కి వచ్చి ఒక 6 years అయింది. 6 years? ఎలా ఉంది హైదరాబాద్? బాగుంది. నచ్చిందా? నచ్చింది. ఇంకెళ్ళబుద్ధి కావట్లేదా వాపస్ హిందూపూర్కి? వెళ్ళట్లే, అనిపించట్లే. అనిపించదు. హైదరాబాద్ లో అదే కదా మ్యాజిక్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలి అనిపించదు. ఏమంటారు? అవును. సో మీ గురించి చెప్పండి. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఏం లేదు, మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు, ఇంట్లోనే హౌస్ వైఫ్. ఇంట్లోనే హౌస్ వైఫా? అంతే. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు? ఖర్జూర్ సేమియా కీర్. ఓకే, మంచి స్వీట్ తిందాం అయితే ఇప్పుడు. అవును. ఖర్జూర్ సేమియా ఖీర్ తయారు చేసుకుందాం. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. మిల్క్, సేమియా, షుగర్, గీ, కిస్మిస్, ఖర్జూర్, కాజు, ఇలాచీ. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఖర్జూర్ సేమియా ఖీర్ ప్రిపరేషన్ ఏం చేయాలండి ముందు తేజ గారు? స్టవ్ వెలిగించారు. తప్పకుండా. ఏమైందండి సడన్ గా నవ్వుతున్నారు? ఏం లేదు. ఏం లేదు, నవ్వొస్తుందా ఊరికనే? ఏం లేదు. థ్యాంక్స్ అండి. పార్టిసిపెంట్స్ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు భయపడుతుంటారు, మీరు నవ్వుతున్నారు, ఇంకా హ్యాపీగా ఉంది. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడైతే వంట చేసేటప్పుడు ఏడుపు వస్తుంది. మన ప్లేస్లో ఇంకెవరైనా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. టీవీలో ఒక్కటి మా పార్టిసిపెంట్స్ వచ్చి ఇలా నవ్విస్తూ వంటలు చేస్తారు. ఇంట్లో మనం అందరం ఎంత చిరాకు పడతాం మనకు తెలుసు. ఐ నో దట్. కాజు. కానీ ఎంత చిరాకు వచ్చినా సరే వంటను మాత్రం ప్రేమతో చేయాలి. ఏమంటారండి? కిస్మిస్. ఏం చెప్పరా దీనికి సమాధానం? ఏం నేనే చెప్పుకుంటా. వంట మాత్రం ఎప్పుడైనా ప్రేమతోనే చేయండి, అప్పుడే టేస్టీగా వస్తాయి. ప్రేమతోనే చేస్తుంది. యా, నవ్వుతూ చేసినా, ఏడుస్తూ చేసినా, ఏ మూడ్ లో చేసినా మీ ప్రేమతో వండండి. ఖీర్లో ఇంకేమైనా వెరైటీస్ చేస్తారా ఇంట్లో? ఏం లేదు, ఇవే కొంచెం చిన్న చిన్న నాకు ఈజీ ఏవైతే అవి చేస్తాను. అవునా? ఇది కొంచెం రోస్ట్ అయ్యాక తీసేస్తాం. ఓకే. గోల్డెన్ కలర్ రావాలి. తీసేయడానికి అయితే నా పర్మిషన్ మీకు అవసరం లేదు. డెఫినెట్లీ మీ వంట మీ ఇష్టం, మీ తంటాలు మీ ఇష్టం. ఎంతసేపు అన్నా పెట్టండి, తర్వాత ఎప్పుడన్నా తీయండి. టేస్ట్ మాత్రం బాగుండాలి. బాగుంటుంది. ఇప్పుడు సేమియా. ఓకే. సో ఇంతకీ మేడం తేజ గారు మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తారా? టీవీలో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూడడం బాగా ఇష్టం మీకు? వంటలు ఇష్టమా? ట్రై చేస్తుంటాను. చూసుకుంటే మరి మా షో చూసి ట్రై చేస్తారండి మీరు? ఏమైనా అబద్ధాలు చెప్పకూడదు, ఓన్లీ నిజాలు మాత్రమే చెప్పాలి మా షోలో. చిన్న నాకు ఈజీ అయితేనే చూసి చేస్తాను. ఈజీ అయితే చూస్తారా? అంత కష్టమైన మేమేమి పరిచయం చేయట్లేదే. ఏం లేదు, ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ట్రై చేస్తాను. అవునా? నచ్చిందా మా ప్రోగ్రామ్ మీకు? నచ్చింది, అందుకే వచ్చింది. నైస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నమ్ముతున్నా నేను ఫైనల్ గా. నెక్స్ట్ ఏం చేద్దాం? పీసెస్. అవును, ఇంతగా సినిమా పేరేమో గుర్తుందా? నాకు గుర్తులేదు. పాలు వేడి చేసుకో. చేయండి తప్పకుండా మేడం. షుగర్ వేసుకోవాలి. ఓకే, వేసేయండి తప్పకుండా. ఎంతసేపు బాయిల్ చేయాలి ఇట్లా మిల్క్ ని మనం? 5 minutes అంతే. అంతేనా? ఇప్పుడు సేమియా వేసేయడం. ఇందులో చక్కెర కొంచెం కరగాలి. కరగాలి. ఏమేమి స్వీట్లు వేస్తారు ఇంట్లో?
ఏం చెయ్యను. ఈ ఏం సేమియా, చెయ్యరా? గులాబ్ జామ్, ఆ, పోలేలు పోలేలు అంతే, అంతేనా? ఇంకేం చెయ్యను. ఇంకా సేమియాలను వెరైటీగా చేద్దామని చెప్పి మా షోకి వచ్చి డేట్స్ ఖర్జూరా ఖర్జూర. సేమియా ఖీర్ ఇప్పుడు సేమియా వేసుకో. వేసేయండి. కమాన్. అందరి ఇళ్లలో స్వీట్ అంటే ఫస్ట్ అందరికి వచ్చేదే సేమియా గులాబ్ జామున్ సేమియా ఈజీ రెసిపీ కదా. నాకు కూడా వచ్చి సేమియా. ఇంక మీకు అర్థం కావాలి ఎంత ఈజీనో. నాలాంటి బిగినర్స్ కూడా సెన్సెప్ బాయిల్ చేయాలి మనం సేమియా. ఇంకొక 5 minutes అంతే, ఇది కొద్దిసేపట్లో అయిపోతుంది. ఓకే, సో సేమియా కూడా వేసేసాం. అండ్ ముందే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం మగ్గించాలి, బాగా ఉడికించాలి సేమియాని. సో సేమియాని ఉడికిద్దాం. ఒక 5 minutes తర్వాత మిల్క్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. సో 5 minutes నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. సేమియా ఉడికించాం చక్కగా. చూస్తే ఆ సేమియా మొత్తం కూడా మిల్క్ ని అబ్జర్వ్ చేసేసుకుంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి తేజ గారు? ఖర్జూర వేయాలి. ఓకే, ఇలాచీ లాస్ట్ లో వేయాలి. మీరు ఇంకా బాగా ఎక్కువ ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు 2 వేసారు, పర్వాలేదు. మీరు 10 కూడా వేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేయాలంటే దీంట్లో అక్కర్లేదా? అక్కర్లేదు. ఎక్కువ మిల్క్ కావాలనుకుంటే వేసుకో. ఓకే, ఇప్పుడు కూడా ఉడికించాలా మళ్ళీ? లేదు, అయిపోయింది. అయిపోయిందా? ఓకే, డిష్ అవుట్ చేయొచ్చా ఇప్పుడు మనం దీన్ని? ఓకే, అవి టాపింగ్స్ ఫైనల్ గా అంతే. ఓకే, పైన కొంచెం వేయాలి. కొంచెమేనండి, అన్నీ వేయండి, పర్వాలేదు. లాస్ట్ లో కొంచెం వేస్తాం. మీరు గులాబ్ జామున్ చెప్పినప్పటి నుంచి నాకు గులాబ్ జామున్ తినాలనిపిస్తుందండి. అది ప్రాసెస్ కొంచెం ఎక్కువ, అదే ప్రాసెస్ ఎక్కువ, బట్ బాగుంటుంది గులాబ్ జామున్. బాగుంటుంది. లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్. ఖర్జూర్ సేమియా ఖీర్ రెడీ. ఓకే, ఖర్జూర్ సేమియా ఖీర్ రెడీగా ఉంది. సో మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్న బట్ ఒక్కసారి తయారీ విధానాన్ని చూస్తారా? ఖర్జూర సేమియా ఖీర్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పాలు, నెయ్యి, ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార. ఖర్జూర సేమియా ఖీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియా కూడా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి పాలు పోసుకొని బాగా మరిగిన తర్వాత పంచదార, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి ఉడికించి చివరిగా ఖర్జూరం వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఖర్జూర సేమియా ఖీర్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను ఖర్జూర్ సేమియా ఖీర్ ని. ఎలా ఉందో చూద్దాం. వెరీ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను సేమియా పాయసం తిని గులాబ్ జామున్ తిని చాలా రోజులైంది. థ్యాంక్ యూ. సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటి? ముర్మురా నాస్తా. సో ముర్మురాలతో మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ దానికన్నా ముందు ఈ ముర్మురా నాస్తా మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. మరమరాలు, ఆయిల్, బాయిల్డ్ పొటాటో, క్యారెట్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సెసమీ సీడ్స్, గ్రామ్ ఫ్లోర్, కర్రీ లీవ్స్, టర్మరిక్ పౌడర్, శనగపప్పు నానబెట్టినవి, గరం మసాలా, కారం, కొత్తిమీర, కర్డ్, ఆనియన్స్. సో ముర్మురా నాస్తా తయారు చేసుకోవడానికి ఇవి కావాల్సినవి. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ ఓకే, అన్నిటికన్నా ముందు స్టవ్ వెలిగిద్దాం. మెయిన్ స్టెప్, హౌ కెన్ వి ఫర్గెట్ ఇట్? సో ముర్మురాలు రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మా రాయలసీమలో మేము బొరుగులు అంటాం. బొరుగులు. అదే నేను తెలంగాణలో ఇక్కడ హెల్ప్ వచ్చి బొరుగులు ఇచ్చే ఏంటమ్మా ఏం కావాలి నీకు అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ ముర్మురాలు, మరమరాలు, ముర్మురాలు, ముర్మురే,
మర్మరే అన్ని మీకు ఏం కావాలంటే అది పిలుచుకోవచ్చు. మేమైతే హ్యాపీగా బొరుగులు, సీమ అంటే అది మేము యునిక్ గా పిలుచుకుంటాం బొరుగులు అని. సో మేము మంచిగా ఇట్లా బొరుగులు స్టోర్కి వెళ్ళి ఒక 10 బొరుగులు వేయండి అని అడుగుతాం అనమాట. అదే ఇక్కడ బయట ఇన్ని బొరుగులు ఇంత ఇట్లా ప్యాకెట్స్ లో వస్తున్నాయి, బాధ వేస్తుంది చూడాలంటే. అట్లా మా బొరుగులు ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నాం మేము. అట్లా బొరుగులు దాన్ని ఏమంటారు దాన్ని, ఓకే బొరుగులు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడ పోయి మంచిగా పళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఇంత పెద్ద కవర్ కి 21 రూపీస్, జస్ట్ 21 రూపీస్ కి పెద్ద కవర్ లో వచ్చేవి బొరుగులు మాకు. ఇప్పుడు నేను 40-50 రూపీస్ పెడితే ఇంత చిన్న ప్యాకెట్ లో వస్తుంది, చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సరే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ముందుగా మరమరాలు వాటర్ తో వాష్ చేసుకొని యూజ్ చేయాలి. కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. పొటాటో, మ్యాష్డ్ పొటాటో. యాక్చువల్లీ బాయిల్ చేసి మనం మ్యాష్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నారా? ఏం లేదు, ఓన్లీ కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నాం. చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే కొంచెం ఇవి సెసమి సీడ్స్ కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదా అండి సెసమి సీడ్స్? అంత ఏం అవసరం లేదు. వద్దా? సరే అండి, తక్కువ వేసుకుంటాను నేను. తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? శనగపిండి వేసుకోవాలి. ఓకే, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. కర్రీ లీవ్స్, ఓకే, పసుపు, శనగపప్పు నానబెట్టినది, ఓకే, క్రిస్పీనెస్ కోసం గరం మసాలా, కారం కొంచెం, ఆనియన్స్, ఓకే, ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, ఇంకేమైనా మిగిల్చారా? అన్ని వేసేసి అన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి అన్ని వేసేసారు బౌల్లో. అన్ని మిక్స్ చేయాలి ఇప్పుడు. మిక్స్ మసాలా వేసేసి తర్వాత ఏం చేయాలి మేడం? మిక్స్ చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమేనా? కొంచెం సాల్ట్. ఎస్, లైఫ్ లో ఏది తక్కువైనా, లైఫ్ గురించి వదిలేసేయండి, వంటల్లో ఏది తక్కువైనా కాకపోయినా ఉప్పు మాత్రం తక్కువ అవ్వద్దు, ఎక్కువ కూడా అవ్వద్దు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేయాలి ఉప్పు. ఉప్పు వేయడం అనేది ఒక ఆర్ట్. అయినా ఎందుకైనా మంచిది తక్కువ వేసుకోండి, వంటలు బీపీ రాకుండా ఉంటుంది. యాక్చువల్గా బొరుగులు అనేవి మల్టీపర్పస్ అన్నమాట. మనం ఉగ్గాని వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ బొరుగులు, పీనట్స్, మంచిగా టొమాటోస్ కట్ చేసి సాలెడ్ లాగా తినొచ్చు. సేవ్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో, ఆలు భుజా, అసలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు బొరుగులతో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో రెడీ అయిపోయింది అనమాట మన ముర్మురా నాష్తా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇలా షేప్ చేసుకోవడమే. షేప్ చేసుకోవాలా? ఎట్లా వేసుకోవాలండి? ఆయిల్ చేతికి రాసుకోవాలి. ఓకే, ఇలా ఒత్తుకుని ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేస్తాం. ఓకే, ఇవి వేసేసుకొని కాల్ చేసుకోవడమేనా? అవును, ఓకే, వేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకొని మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. సో మిగిలిన మిశ్రమం కూడా ఉంది కదా, వాటితో కూడా ఇలాగే చక్కగా బుల్లెట్స్ తయారు చేసుకొని ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని తినేద్దాం.
రెడీ అయిపోయినాయి. అయిపోయినాయి. మురుగురా నాష్తా ఈజ్ రెడీ. డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. మరి మన నాస్తా రెడీ. ఓకే, సో ముర్మురా నాష్తా ఈజ్ రెడీ అండి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. ముర్మురా నాష్తా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బొరుగులు, బంగాళాదుంపలు, క్యారెట్, కరివేపాకు, నువ్వులు, శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు. ముర్మురా నాష్తా తయారీ విధానం: ముందుగా బొరుగులు, కర్డ్, అలాగే స్మాష్డ్ ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, శనగపిండి, కరివేపాకు, పసుపు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, గరం మసాలా, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసి స్టవ్ పైన రెండు వైపులా బాగా కాల్చుకొని డిష్ అవుట్ చేయాలి. అంతే, ముర్మురా నాష్తా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. మీరు పరిచయం చేసిన రెండు రెసిపీస్ వెరీ టేస్టీ. సో మరి ఆ రెండు వంటలు చేద్దాం తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. ఫస్ట్ టైం రావడం, Okay. నచ్చింది చాలా. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. బై బై. బై. సో ఇవాళ ఎపిసోడ్ లో తేజ గారు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హ్యాపీగా రెసిపీస్ ని ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. టేక్ కేర్, బై.